బాగున్నారండి. కోనసీమ మనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? కొబ్బరి కూరంలో కూర తీసుకుంటాం కదా, కొబ్బరి కూర అంటారు. దాంతో అయితేనే మా వారికి చాలా ఇష్టం అండి. అలా కాకుండా ఈరోజు మిక్సీలోనే వేసాను. అందరూ మిక్సీలోనే వేసుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఆయన ఇప్పుడు కూర తీసే వేయమంటారు. శుక్రవారం కదా, ఇంక అస్సలు పని అవ్వదు కదా ఈరోజని. పని ఎక్కువ ఉండడం వల్ల నేను మామూలుగా సన్నగా కోసేసానండి. కొబ్బరి కూర తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక స్విచ్ లాగా ఆన్ చేయడం కట్టడం అలాగైతే కూర తీసుకున్నట్టుగానే వస్తుందండి. బాగాను జావలాగా ఉంటే అస్సలు బాగోదు కదా. నేను రోటి పచ్చడిలాగా చేసుకుంటాను. కొబ్బరికాయ పచ్చడి మిక్సీలో అయినా సరే. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి కూర వేయను. ఈరోజు వేసానండి. శుక్రవారం పూజ చేసుకోవడానికి టైం సరిపోదని. అట్లు వేసుకోవాలి, వంట చేయాలి, అన్ని పనులు ఉంటాయి కాబట్టి మామూలుగా శనగపప్పు వేసుకోకూడదు. మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి, కరివేపాకు, అంతే అండి. మినపప్పు వేసుకుంటే పోపు చాలా బాగుంటుంది. కొబ్బరికాయ పచ్చడి ఎప్పుడు కూడా ఎండుమిరపకాయలతో వేసుకుంటే మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కొబ్బరికూరు అది కూడా అలా కూడా వేరేగా బాగుంటుందండి. ఇది శనగపప్పు కాదు కాబట్టి రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా మినపప్పు వేసుకుని ఇలా రుబ్బుకునేవారండి. చూడండి ఎంత బాగుంటుందంటే, అదిగోండి సేమ్ రోటి పచ్చడిలాగా వస్తుంది. కొబ్బరికూర వేరేగా నేను చేసుకుంటాను. తాలింపు అంతా మిక్సీ పట్టేసుకుంటే చట్నీలకి ఇలా కొంచెం తీసుకున్నానండి. కొంచెం చట్నీలు అట్లు వేసుకున్నాను కదా, ఈరోజు అట్లు వేసానండి. శుక్రవారం ఉదయాన్నే పని అంత అవ్వడానికి. మధ్యాహ్నం పప్పు మామిడికాయన మనం ఏదో కాయగూర వండుకుంటాం కదా, ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేశానండి. అందుకని రోటి పచ్చడిలాగే ఉందండి సేమ్. అదిగోండి కొంచెం బెల్లం వేసుకున్నాను, చింతపండు, అంతేనండి. కొబ్బరికాయ రోటి పచ్చడిలాగా వస్తుంది, చాలా బాగుంటుంది. అట్లు వేసానండి ఈరోజు. అందుకని వేడివేడిగా అట్లు వేసి అరిటాకులు ఉంటాయి కదండి మాకు, కోసుకుని వచ్చి అదిగోండి కొబ్బరికాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మనకి దెబ్బ రొట్టెలైనా మామూలు దోశలైనా ఏదైనా సరే కొబ్బరికాయ కొంచెం బెల్లం వేసుకుంటే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. అందుకని చాలా సూపర్గా వచ్చింది చట్నీ కూడాను. మధ్యాహ్నం భోజనాల్లోకి గట్టి పచ్చడి తీసేసుకుని టిఫిన్లోకి మాత్రం ఇలా కొంచెం లైట్గా చిన్న వాటర్ కలుపుకుంటే బాగుంటుందండి. అంతే. తినడానికి శనగలు ఉన్నాయండి, శనగలు కూడా తాలింపు వేసేసుకున్నాను. కొంచెం లైట్గాను ఉడకబెట్టేసి రాత్రి నానబెట్టానండి. కుక్కర్లో 2 విజిల్స్ వేయించాను. తాలింపు పోపులు వేసేసుకున్నాను. మధ్యాహ్నం భోజనానికి చిక్కుడుకాయలు ఫ్రై అండి. కొబ్బరికాయ పచ్చడి ఉంది కదా, చిక్కుడుకాయలు ఫ్రై, రైస్ పెట్టేసుకున్నానండి. అంతేనండి. ఈరోజు శుక్రవారం కదా, లలిత చదువుకోవడానికి పూజలు ఎక్కువ చేసుకోవాలి కదా, అందుకని టైం సరిపోదని నేను మొత్తం వంట అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. తెల్లవారుజాము లేచి వంట అంతా అయిపోవడం వల్ల మనకి ఎంచక్క పూజ ఎక్కువసేపు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.